అవుతున్నా అనుకోకుండా జోక్ వేసిండు ఎప్పుడు ఎట్లానే ఎప్పుడు ఏదో అనుకుంటూనే ఉంటాడు. సో గైస్ హలో ఎవ్రీవన్, 4:30 అయిందా వ్లాగ్ ఓపెన్ చేసిరా? సో మీకు తెలిసిందే 4:30కి మా వ్లాగ్ రిలీజ్ అవుతుంది, లేదంటే మినీ వ్లాగ్ రిలీజ్ అవుతుంది. ఒక్కొక్కసారి 5 కూడా వస్తుంది గైస్, 5:30కి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అనమాట. సో అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడైతే చీకటి అయింది, ఈ వీడియో రికార్డ్ చేస్తుంది ప్రస్తుతానికైతే 8:45 అవుతుంది అనమాట. సో మీరు thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు. సో గైస్ బాయ్స్ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ గర్ల్స్కి అయితే ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, సర్ప్రైజులు చేయాలని. అంటే బాయ్స్ అంటే జాబ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే స్కోప్ ఉంటుంది. ఈ మధ్యలో గర్ల్స్ కూడా చేస్తున్నారు అనుకో సెకండరీ, బట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది చెయ్యరు. మనీ ఉంటాయి ఉండదు. నార్మల్గా పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అదొకటి ఇదొకటి కొనిస్తారు వాళ్ళే కదా. నీకు అవసరం లేదు. సో నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు మావాడు ఉన్నాడు, అన్ని కొనిస్తాడు. సో ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే మా అమ్మకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అదేంటో చెప్పను, మీరే చూడండి. సో మావాడు అన్నాడు అనమాట మమ్మీకి, అంటే చెప్పను అదేంటో మీరే చూడండి, బట్ అన్నాడు అనమాట మమ్మీ కొనిద్దామని చెప్పేసి. మమ్మీకి ఒక గిఫ్ట్ తీసుకుంటున్నాం మేము. అండ్ మా మమ్మీకి తెలియదు, సర్ప్రైజ్ ఇస్తున్నాం. హ్యాపీగా ఫీల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అసలు మా మమ్మీ అనుకోదు నేను కొనిస్తాను, అసలే అనుకోదు. సో ఏంటో ఏందని ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇప్పుడే చెప్పేస్తే ఏముంటుందో అవునా అని చెప్పి మీరు వీడియో చూడరు, నాకు తెలుసు. ఇప్పుడు కూడా మీరు స్కిప్ చేద్దాం అని చెప్తారు, కానీ స్కిప్ చేయగలరు, చూడండి. ఎందుకంటే ఏదైనా కూడా మనం వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ సినిమా కానీ స్క్రోల్ చేసి చూస్తామా చూడం కదా, ఫార్వర్డ్ చేసి చూస్తామా చూడం కదా. మంచిగా చూసుకుంటూ అవుతుంది, ఇంట్రెస్టింగ్ అనేది వస్తుంది, చూసినంతసేపు హ్యాపీ అనిపిస్తుంది. సో అట్నే చూస్తారని ఆశిస్తూ మీ కావ్య. సో అట్నే చూడండి, ఫార్వర్డ్ కొట్టకండి. థియేటర్లో సినిమా చూస్తాడు అనుకోండి, ఎందుకంటే ఫార్వర్డ్ కాదు కాబట్టి. సో గైస్ ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము, వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకొని బట్టలు అయితే అన్ని ప్యాక్ చేసుకున్నాం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు మా ఓడియే, నాకు ఎక్కడి నుంచి వస్తాయి? మా ఓడి కాదు మనవి. సో అప్పంచెల్ అన్నయ్య కనబడతలే అనుకోకరి, అన్నయ్య కూడా వచ్చిండు, టెన్షన్ తీసుకోకరి. అన్నయ్య పక్క పంట ఉంటేనే వదిన కూడా అక్కడ ఉంటుంది, అన్నయ్య లేకపోతే వదిన కొనిస్తున్నాడు. తమ్నేల్ నేను కొనిస్తున్నా అని పెట్టినా కానీ ఈయన కొనిస్తున్నాడు. లేదు నేను చెప్తా పడు, మీ ఇద్దరం కలిసి కొనిస్తున్నాం. నేను ఒక్కనే కాదు సరేనా, ఇద్దరం కలిసి కొనిస్తాను. ఎందుకు ఇంకొకటి గైస్, నేను అడిగి మమ్మీ కొనిద్దాము అని చెప్తే కన్విన్స్ అయ్యాను మీరు అసలు అనుకోకండి. ఈయననే అన్నాడు కొనిద్దామని. నాకు కూడా ఆలోచన రాలేదు అసలు కొనియాలని చెప్పేసి, బట్ ఈయనకు వచ్చింది. తర్వాత అనిపించింది అరే కరెక్టే కదా, నేనే ఆలోచించలేదు, వీడు ఆలోచించిండు అని చెప్పి హ్యాపీ అనిపించింది నిజంగా. అత్త బెటర్ గా ఉంటది, మామయ్య ఉండడానికి కాదు, నాకు అలా కొంచెం ఇష్టం, అట్లా లేదు. కాకపోతే ఇంకొక రీజన్ చెప్పిన, యాక్చువల్ గా డుగ్గన్ వల్ల అది అట్లా ఖరాబ్ అయింది అనమాట, అందుకోసం అది కూడా అనుకోవచ్చు. అర్థమైన కూడా చూడండి గైస్. సో గైస్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి నేను కొనిచ్చినానే చెప్పమంటుండు, కానీ మా మమ్మీ వీడియో అసలు మమ్మీ వీడియో చూసినా చూడకుండా నా పేరు చెప్పినాడు. మమ్మీకి ఎట్లా తెలుసు ఈయననే కొనిచ్చిండని, మమ్మీ ఎట్లా నేను కొనిచ్చినాడు నమ్మదు. బట్ నా సంతోషం కోసం నేను కొనిచ్చిన అని చెప్తాను, ట్రై చేస్తుంది, కానీ నాకు కానిపోయింది పైగా. సో వెళ్దాం అక్కడికి, వెళ్ళి రేపు దేవుని వేసుకుంటున్నాం సమ్మక్క. అండ్ మీడియారం వెళ్ళేది చాలా పని ఉంది. సో గట్టిగా వారం రోజులు అడ్డాయి అనమాట, బట్టలు చదువుకున్నాం. సో ఇప్పుడు తీసుకొని డైరెక్ట్ అటు నుంచి ఇంటికి వెళ్ళాలి, అది స్టోరీ. సో లెట్స్ గో వెళ్దామా. బట్టలు అనేది చదివేసి ఇక్కడ ఉన్నాయి, చిన్న చిన్న డబ్బాలు కొన్ని అట్లా అనమాట, వెళ్దామా. ఆ డబ్బాలు చూసి నవ్వుకోకండి, మా అమ్మ ఎప్పుడు పచ్చళ్ళు కారం ఇది పంపిస్తారు కదా, డబ్బాలని నేను ఇంటి పాపం అక్కడ ఏం లేవు తిడుతాను, అందుకే పట్టుకోపోతున్నా. సో పోతున్నాయి గైస్ ఇప్పుడు. రైట్ వెళ్దాం, లెట్స్ గో. Where is that Bajaj Electronics? సో గాయస్ క్యాష్ మా దగ్గర మేము అనుకున్నట్టు అంతగానే లేవు. సో మేము క్రెడిట్ కార్డ్ పైన పెడదాం అనుకున్నాం, బట్ క్రెడిట్ కార్డ్ ఎందుకులే అంటే ఆన్లైన్లో పెడితే టైం పడుతుంది అని చెప్పేసి, ఇంక ఇది చూడండి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంది కదా, ఇక్కడ బజాజ్ కార్డ్ నాకు కూడా తీసుకున్నట్టు ఉంటుంది. నాకు బజాజ్ కార్డ్ లేదు, అప్లై చేసుకోవాలి. సో తీసుకున్నట్టు ఉంటుంది, అండ్ మొబైల్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చినాం అనమాట. సో లెట్స్ గో. యా సో గైస్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చినాం. ఇగో విశేష్ వచ్చిండు, ఈయననే సెలెక్ట్ చేస్తాడు ఏది బాగుంటుంది ఏది బాగాలేదు అని చెప్పేసి. ఇగో విశేష్ పైన భారం వేసా. సో లెట్స్ గో. నేను తీసుకుంటా. సో గాయస్ అది షోరూమ్ కాబట్టి అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో అందుకని చెప్తున్నా అనమాట, అందుకనే అంతా మ్యూట్ చేసేసాము.
సో ఇక్కడైతే మాకు చాలా అంటే చాలా లేట్ అయింది. మేము 5 వరకు వెళ్దాం అనుకున్నాం, యాక్చువల్గా 11:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. లేట్ అయింది పోయే వరకు, ఎందుకంటే ఇక్కడ చాలా టైం పట్టింది. సో మేము వచ్చేసి ఫస్ట్ శాంసంగ్లో ఫోన్ చూసాము. బట్ శాంసంగ్లో కాస్ట్ ఎంత ఉందంటే మ్యాక్సిమం 60-70 ప్లస్ ఉందన్నమాట. యాక్చువల్లీ మా మమ్మీకి ఫోన్ డిస్ప్లే మొత్తం ఖరాబ్ అయిపోయింది. మా డాడీ కొనిస్తా అని చెప్పి కొనియట్లేదు అనమాట. టైం అంటే డిలే చేస్తున్నాడు. సో నేను మా మమ్మీతో అన్నాను, మమ్మీ నేను ఫోన్ కొనిస్తాను నీకు అని చెప్పేసి. కొనిస్తా అన్నా కానీ కొనలేదు. చాలా డేస్ వెయిట్ చేసింది. తర్వాత అనిపించింది నాకే సడన్గా కొనిస్తా అని చెప్పినా కొనియలే. నేను చెప్పడం వల్ల మా డాడీ ఏం చేస్తున్నాడు అంటే, నేను ఎట్లా కొనిస్తా అని చెప్పినా కదా అని చెప్పి మా డాడీ కూడా వంటలేడు. పాపం అదే ఫోన్తోని మేనేజ్ చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీకి ఫోన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా మమ్మీ జాబ్ చేస్తుంది కాబట్టి ఫోన్లోనే అంతా ఉంటుంది. అంటే మమ్మీ అకౌంటెడ్ అనమాట. చాలామందికి తెలిసి మా మమ్మీ ఏం జాబ్ చేస్తుందో. అండ్ అది కాకుండా ఫోన్లో కొన్ని యాడ్స్ చూస్తుంది అనమాట. అది వేరే సపరేట్గా చేస్తుంది. సో దానికోసం అయితే ఐఫోన్ అస్సలు పనికిరాదు, ఆండ్రాయిడ్ ఫోనే సెట్ అవుతుంది. సో అందుకని చెప్పి OnePlus తీసుకున్నా. నాకైతే ఐఫోన్ తీసుకోవాలని ఉండే, బట్ మమ్మీకి యూజ్ చేయరాదు అండ్ యాప్స్ కూడా రావు. మా మమ్మీకి యూజ్ అయ్యే యాప్స్ ఐఫోన్లో అన్నీ అవైలబుల్గా ఉండవు కదా. సో అందుకని చెప్పి OnePlus తీసుకున్నాను అనమాట. ఇది OnePlus 12R అనమాట. ఫోన్ కాస్ట్ వచ్చేసి 40 ప్లస్ పడింది, అంటే 40-41 పడింది. కాకపోతే మాకు 50,000 చేంజ్ పడింది. ఎందుకంటే సో మేము ఈఎంఐతో పెట్టాం కాబట్టి మాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడింది అనమాట. సో ఫస్ట్ డౌన్ పేమెంట్ 10K పే చేసాము, ఇంకా 40K కట్టాలి. ఎట్లాగో 1 మంత్లో క్లియర్ చేసేస్తాం టోటల్గా. బట్ ఫస్టే ఎందుకు అంత పెట్టి తీసుకోవాలి అంటే మా దగ్గర అమౌంట్ లేకుండే. అండ్ ఎందుకు 50 పడింది కాస్ట్, 10,000 ఎందుకు ఎక్కువ పడిందని మీరు అనుకోవచ్చు. ఫోన్ మమ్మీ డిస్ప్లే ఖరాబ్ చేసుకుంటుంది. పాత ఫోన్ కూడా అట్నే అయిపోయింది. అంటే మా డుగ్గు కూడా ఖరాబ్ చేస్తుంది. అక్కడికి వెళ్తే మమ్మీ ఫోనే ఎక్కువ వాడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి డిస్ప్లే ఖరాబ్ అయినా కూడా మనకి ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్పేసి 2 years చేయించామన్నమాట. సో దానికి 6,000 ఎక్స్ట్రా పడింది. అండ్ మేము ఈఎంఐతో పెట్టాం కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చేసి 4,000 పడింది. సో టోటల్గా అవే 10,000 అయ్యాయి అనమాట. సో 10,000 డౌన్ పేమెంట్ కట్టేసాము, ఇంకో 40K కట్టాలి. సో ఇదన్నమాట ఫోను. స్లిమ్గా బాగుంది, నాకైతే నచ్చింది. అదే నా ఐఫోన్ అయితే బర్రె ఉంటుంది. ఈ ఫోన్ అయితే చాలా బాగుంది. సో మా మమ్మీకి తెలియదు మేము ఫోన్ తీసుకొని వెళ్దామని, సపరేట్ ఇద్దామని చెప్పలేదు. బట్ డాడీకి మాత్రం చెప్పాను, ఎందుకంటే మా డాడీ ఇక్కడ మళ్ళీ ఫోన్ కొంటాడా అని చెప్పేసి అద్దు తీసుకోక మేము కొంటున్నాం అని చెప్పి కాల్ చేసి చెప్పాను అనమాట. సో ఇది చూస్ చేసుకొని ఈఎంఐ ప్రాసెస్ తెలుసుకొని ఆ బజాజ్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ పెట్టే వరకు చాలా లేట్ అయింది. అండ్ ఇక్కడ ఉన్నారు కదా విశేష్, సో ఆయన కార్డ్ పైన అంటే బజాజ్ కార్డ్ పైన తీసుకున్నాం అనమాట. ఎందుకంటే నాది మంచిర్యాల కిందికి వస్తుంది కాబట్టి నాది ఇక్కడ వర్క్ చేయదని చెప్పారు. అండ్ ఫోన్ మమ్మీకి ఇచ్చాక పైన గ్లాస్ వేయించుకోకపోతే పగిలిపోతుంది తొందర అని చెప్పేసి ఫోన్కి గ్లాస్ కూడా వేయించామన్నమాట మధ్యలో ఒక దగ్గర ఆగి. అండ్ పౌచ్ అయితే కొన్నామని చెప్పాము, బట్ పౌచ్ కొనలేదు గైస్, దానికే ఫ్రీ వచ్చింది. సో గ్లాస్ అయితే మంచిది వేయించామన్నమాట. సో గైస్ మొత్తానికి అయితే మొబైల్ తీసుకున్నాము, వెళ్ళి సర్ప్రైజ్ చేయడం అనమాట. సర్ప్రైజ్ అవుతారా ఏమవుతారా అని తెలియదు. మొబైల్ అయితే టోటల్గా అంటే కొత్త ఇప్పుడే తీసుకున్నా కొంచెం సెటప్ చేస్తారు అనమాట. మమ్మీకి ఐఫోన్ తీసుకుని యూజ్ చేయడం రాదు. సో అందుకని అండ్ మమ్మీ అయితే జాబ్ ఐఫోన్ ఫ్లాట్స్ రావు. ఓకే విశేష్ పింపుల్స్ అనబడతాను. ఓయ్ ఓయ్ ఇప్పుడు ఎవరు కొనిచ్చారని చెప్పాలి, నువ్వు అక్కనే డబ్బులు కట్టేది నువ్వే కదా. సో అయితే ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఫోన్ అయితే తీసుకున్నాం ఫైనల్ ఇది అనమాట. ఈ చెప్పి చూపి చూపి వన్స్ మోర్ వన్స్ ఆల్రెడీ నేను ఫస్ట్ ఉంటా తెలుసా. ఏమని మెన్షన్ చేయాలి? ఇప్పుడు అడగ
అంటే అట్లానే కాదు కానీ మనం వేపించిన గ్లాస్ ఉంది కదా అది యూవీ ప్రొటెక్షన్ గ్లాస్. దానివల్ల యూజ్ ఏం బ్లూ లైట్స్ అనేవి ఫిల్టర్ అవుతాయి, మన కళ్ళ మీద ఎఫెక్ట్ పడదు. మన ఇప్పుడు ఫోన్స్ నుంచి వచ్చే గ్లాస్ అనేది చాలా హార్మ్ఫుల్. కాస్ట్ ఎంత మరి దానికి? అయితే గిట్ట కాస్ట్ మన 2500 కానీ చెప్పిన తెలిసినంత కాబట్టి 2000 తీసుకున్నాడు. జస్ట్ ఐస్ ఎఫెక్ట్ కాకుండా. ఐస్ ఎఫెక్ట్ కాదు కాబట్టి మంచిది వేయించుకున్నాం. ఫోన్ ఇంపార్టెంట్ కాదు, ఫోన్ గ్లాస్ ఇంపార్టెంట్. ఓకే. సో గైస్ ఇప్పుడైతే టైం 11 అవుతుంది. ఎందుకు ఇంత లేట్ అయిందంటే టిఫిన్ చేసినాము మేము ఫాస్టింగ్ కాబట్టి 4 o'clockకి తిన్నాం. సో ఆకలి అవుతుంది, ఈరోజు మంగళవారం. సో ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్ అయితే చేసినాము. ఇప్పుడే డీజిల్ కొట్టించుకుంటున్నాం కార్లో. మేము ఇప్పుడు 11కి స్టార్ట్ అయితే మ్యాక్సిమం 1-1:30 అవుతుంది. మంచి నిద్రలో ఉంటుంది మా మమ్మీ. సో లేపి డిస్టర్బ్ చేయడము ఇష్టం లేదు. బట్ ఒకవేళ లేచిందంటే నైటే ఇచ్చేస్తాము, లేదు అంటేనే రేపు ఎర్లీ మార్నింగ్ ఇస్తాం. అప్పటి వరకు దీని బ్యాగ్లో దాచిపెట్టి ఉంచాలన్నమాట. ఇది టాస్క్. అండ్ ఇంకొకటి ఫోన్కి గ్లాస్ వేయించడం పైన మంచిది, మళ్ళీ మా డుక్కు పాప వల్ల కొడుతుందని. అండ్ పౌచ్ కూడా ఉన్నాం అనమాట. సో అన్నీ మంచిగా ఇందులో కార్లో అయితే పెట్టేసాము. సో లెట్స్ గో. ఇవన్నీ కుక్కలేనా? సో గైస్ కుక్కలు అయితే ఇక్కడ మీటింగ్ పెట్టాయన్నమాట. సో మేమైతే వచ్చేసాం. అంటే కింద నైట్ అయితే కుక్కలు బట్టలు ఇంపుకుంటాయి ఆబ్వియస్లీ. దిగక ఆవేశపడి ఆ కుక్కలు ఏం చేయరు. నేను అమ్మ ఫోన్ చేస్తే అత్త బయట. డగ్గు లేపరా వారా నీకు నమ్మల్ని నా పేరు చెప్తుంది. ఈ సర్ప్రైజ్ ఏంటి నాకు అర్థం కాదు. ఇట్లా డబ్బులు అయిపోతాయి. ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ అయితే ఇట్లా వేసుకో. నేనే చెప్పాలి. కేబుల్ చార్జర్ OnePlus ప్రొటెక్షన్ గ్లాస్ కూడా వేయించినాం. ఒకసారి నాకు ఇంత మంచి పోలా. ఇది ఎవరికి? నాకేనా? నీకే. పౌచ్ కూడా కొన్నాము, పైన గ్లాస్ కూడా వేపించుకొచ్చినాము. పౌచ్ తీసుకెళ్ళి ఇంకో గ్లాస్ వేపించుకొచ్చినాం. మళ్ళీ పగులుతుంది వాళ్ళు కొడితే. ఇక్కడ దాకా లాస్ట్ దాకా ఉంటుంది గ్లాస్. నేను కూడా పెద్ద ఫోన్ వాడతాను అన్నట్టు. అట్లా ఎందుకు అనిపించింది? ఇంక లేదన్నా ఏంటి డాడీకి వాటి పాపం ఏం కానీ అత్యాశ. ఆ ఫోన్ కొన్నది ఎవరు? మమ్మీ ఇన్ని కొన్న డాడీకి కట్టాడు. ఇప్పుడు ఈ ఫోన్ డాడీకి ఇస్తే దాన్ని సంబరపడతాడు. ఇదేంటిది? ఫోటోలు మాత్రం గిరాకత్తాయి. పౌచ్ పౌచ్ కూడా తీసుకున్నా. పౌచ్ గ్లాస్ మొత్తం కంప్లీట్. ఫాస్ట్ చార్జర్, అది 5 minutes లో పెడితే ఛార్జింగ్ అయితే 1000 watts. 100 watts సారీ. అందుకే లేట్ అయింది చూడు, లేకపోతే అప్పుడు యాక్సిడెంట్లు ఎక్స్పెక్ట్ చేసిన డాడీ అయిపోయాడు. అని డాడీకి ఒక 20 సార్లు ఫోన్ చేసిన వెళ్ళగా వచ్చింది వచ్చిన పాటకుండా సీ టైప్ దాన్ని చూస్తానంటే తీయడం అనుకున్నావే. నువ్వు గ్రేట్. ఇంట్లో పట్టుకుని ఎదిగినావంటే నువ్వు గ్రేట్. కొందరికి థ్యాంక్ యూ. డుగ్గాడు వండుకున్నాడు. దాని పాపం ఆ ట్యాబ్ చూసి సంబరపడుతుంది. నేనేం చేస్తాను నా ఫోన్. ఇంత క్లారిటీగా వస్తుంది. మచ్చలు కూడా పడతాయి. మంచిగా ఉన్నది ఫోన్. మంచిగా ఉంది. బ్యాక్ కెమెరాతో ఇంక సూపర్ అత్తమ్మా.
మినిమం ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 50,000 అంటే 5 సంవత్సరాలు ఉండాలి. అన్ని సంవత్సరాలు వాడితే అర్థం. ఎన్ని సంవత్సరాలు? అందరు ఈ మధ్యలో సంవత్సరం వాడి సంవత్సరం 2 సంవత్సరాలకు తీసేస్తారు ఫోన్లు అందరూ. అంటే అవతలేవు తీసేసుకుంటే కొంచెం ఇప్పుడు 2 years ఈ ఫోన్ కి ఏమైనా మళ్ళీ ఇంకొక ఫోన్ కొత్తది వస్తుంది. ప్రపంచంలో శత్రువులు ఎక్కడనే ఉండరు, పక్కకే ఉండరు. చూసినావా ఇట్లా ఎంత కుళ్ళు ఉంటుందా? కుళ్ళు బాగా కుళ్ళు ఉన్నది. ఫోటోకి ఎంత వాడవా అంటే అక్కడ నీకు ఐఫోన్ ఇప్పుడు కొనలేక కాదు, 50,000 పెడితే ఐఫోన్ వస్తుంది, 12 వస్తుంది, కానీ నువ్వు వాడతావా? నీకు వస్తుంది కదా, మరి ఎందుకే అని నేను అదే చెప్తే అక్కడ ఇంత అడుగు ఒకసారి అన్నాడు. ఫోన్ పెట్టేసిన సీరియస్ ఇప్పుడు ఇంటి నీకు ఇప్పుడు ఐఫోన్ అయినా మీ అందరికి ఎన్ని 1 2 3 4 ఫోన్లు ఉన్నాయి ఇంట్లో అందరికి ఐఫోన్లే ఉన్నాయి. చెప్పలేదు ఫోన్ చేసి డాడీకి చెప్పాయి నీకు వీధి హ్యాండ్స్ వస్తుందా అని అలా రాదు. అమ్మ నువ్వు సంబరపడుతుందా? ఇప్పుడు మళ్ళీ పలిగిన సెల్లే పక్కన పెట్టుకుందు వీధి హ్యాండ్స్ కోసం. మంచిగా ఉండదు కావ్య. నాకు ఈ ఫోన్ చూస్తా అంటే 50,000 10,000 కట్టలే కనబడతాను. అన్ని కలిపి కింద కట్టలే కనబడతాను.